రేపు విజయ్ ఏకాదశి వ్రతం సందర్భంగా ఈ విజయ్ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ్ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ విజయ్ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శత్రువుపై విజయం సాధించి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని చెబుతారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం మోక్షం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు సాగర తీరంలో లంకను దాటేందుకు సిద్ధమవుతున్నప్పుడు వాక్యల్య మహర్షి శ్రీరాముడికి విజయ ఏకాదశి నిర్వహించమని చెప్పి ఆ మహర్షి చెప్పిన నియమాల ప్రకారం శ్రీరామచంద్రుడు ఈ వ్రతాన్ని పూర్తి చేసి ఆ సాగరాన్ని దాటాలనే పథకంలో విజయవంతం కావడంతో తను రావణుని కూడా జయించగలుగుతాడు. అందుకే విజయ్ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విజయ్ ఏకాదశి రోజున మహావిష్ణువుకు పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నారాయణాయ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే